వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సత్యవతి, సత్యవతి, ఎవరు? సత్యవతి. ఏమిటింద్రా? కిటికీలోంచి నల్లగా కనిపించాడు. దొంగ అనుకుంటా. కారిడార్ లోకి పరిగెత్తుకెళ్ళాడు. జాగ్రత్త, ఉండొస్తున్నాను. శ్రీలత, శ్రీలత, వస్తున్నా. ఏమిటింద్రా? ఎవరో దొంగ ఇటే వెళ్ళాడు. ఎక్కడ? ఇటు ఇటు వెళ్ళాడు. ఇటు జాగ్రత్త, జాగ్రత్త. దొంగండి ఇటువైపే వెళ్ళాడట. ఏంటి తలుపు తీసుంది? ఏమైంది? మీరే చూడండి. మీరెంత చెప్పినా నేను నమ్మను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. అవును మేడం. వాట్ గర్ల్స్, వాట్ హ్యాపెన్? All of you go to your rooms, please. వెళ్ళండి. చిన్నబాయ్, చిన్నబాయ్, ఒరేయ్ చిన్నబాయ్, చిన్నబాయ్, లేవరా. పార్వతి, నేను ఈ పక్కన రండి మేడం, త్వరగా రండి, రండి. ఏమైందమ్మా? రండి చూడండి. వాడిని చూసినప్పుడల్లా ఏదో దూర బంధువును చూసినట్టు అనిపించేదే కానీ పరాయివాడు అనే భావనే కలిగేది కాదు. కల్మషం లేకుండా గలగలా మాట్లాడుతూ తల్లో నాలుగులా ఉండేవాడు. ఎవరైనా పెడదారి పట్టించలేదు కదా. పట్టిస్తే పట్టుకుపోవడానికి పసివాడా అండి. పాలకి నీళ్ళకి తేడా తెలీదు. నా ఆశలు కలలన్నీ కాలేజీలోనే నింపుకున్నాను. ఇవాళ ఏమైంది? వాటికి 5 అక్షరాలతో పేపర్లోకి ఎక్కాను. ఒక దేవాలయం అనుకున్న క్షేత్రంలో
శీలభంగాలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది కాలేజీ మానేసి వెళ్ళిపోయారో తెలుసా? నిజమే. ఇదంతా ఆ సుందరయ్య కారణంగానేగా. మనం ఎరిగిన దగ్గర నుంచి తెల్లగా కనిపించే మల్లెపూ ఉన్నట్టుండి నల్లగా కనిపించింది అంటే దాని వెనకాల ఏ కారణం ఉండదంటావు? అవునమ్మగారు, అది నిజంగానే తెలుసుకోవాల్సిన అవసరం. అతను ఒకవేళ ఈ తప్పు చేయకపోతే. నువ్వు కూడా ఏమిటి సత్యవతి, అవన్నీ ఒక పిచ్చివాడు చేసినప్పుడు. వాడు శుభ్రంగా తాగడం జరిగింది, అమ్మాయి గదిలోకి వెళ్ళడం జరిగింది, ఆమె మంచం మీద. చచ్చే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. గోపాలరావు గారు, నేనే పాపం చేశానని ఈ శిక్షలు? అగ్ని సాక్షిగా నా చిటికిన వేలు పట్టుకుని జీవితాంతం కలిసి నడుస్తానన్నవాడు నట్టెట్లో ముంచాడు. కన్నబిడ్డలా నా చిటికిన వేలు పట్టుకుని నా దగ్గర నడుకులు నేర్చుకున్నవాడు అదే పని చేశాడు. ఇవన్నీ ఆటుపోటు లాంటివి, కలకాలం ఉండవమ్మా. డాడీ, ఏమ్మా? నేను మీతో వచ్చేస్తాను డాడీ. ఎందుకు? నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఆ చచ్చిపోయిన పార్వతి రోజు నా కల్లోకి వస్తోంది. నా గుండెల మీద కూర్చున్నట్టు, నా గొంతు పట్టుకున్నట్టు. ఏమిటో, ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్. ఐఎమ్ వెరీ స్కేర్డ్ డాడీ. అదేమిటమ్మా, భయం అయితే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ పెరిగిదాలా పారిపోతావా? నో 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 నో, యూ మస్ట్ బి బ్రేవ్ అండ్ ఫేస్ ది సిచ్యుయేషన్. లేదులేండి, ఇందరిని తీసుకువెళ్ళండి గోపాలరావు గారు. మా ఇన్స్టిట్యూషన్ మీద ఎంతో నమ్మకంతో ఇందరిని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇవాళ దాన్ని నడిపే నాలోనే ఒక పిరికితనం ఏర్పడింది. నేను వెళ్ళిపోతాను. అక్కడే ఒక మంచి కాలేజీలో చేర్పించండి. ఆ రోజు నేను కావాలని తాగలేదు. ఆ ఏ కాంపరం గారు దేంట్లో ఏది కలిపేశాడు నిమ్మకాయ చెప్పేశాడు. తాగడం తప్పే, తప్పు. కానీ ఆ తర్వాత ఆ మంచం, ఆ అమ్మాయి. నేను ఒకటి అడుగుతాను, మనసు విప్పి చెప్తావా? నువ్వు ఆ పార్వతిని నిజంగానే కావాలనుకున్నావా? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వాళ్ళకు అన్నం పెట్టేటప్పుడు నన్ను అమ్మలా చూసుకునేవాళ్ళు, తప్పు చేస్తే దండిస్తే నాన్నలాగా అనుకునేవాళ్ళు. అలాంటి అనుబంధం ఉన్న వాళ్ళతో నేను నన్ను క్షమించి సత్యం, నీ మనసు నొప్పించాలని నేను ఈ ప్రశ్న వేయలేదు. తొందరపడి ఆత్మహత్య చేసుకుందే పార్వతి. కనీసం ఆమె ఆత్మకైనా నీ మనసులోని ఈ మాటలు వినిపించాలని అలా అన్నాను, అంతే. శివాలయంలో శివుడు ఉన్నాడంటారు, రామాలయంలో రాముడు ఉన్నాడంటారు, చర్చిలో యేసు ప్రభు ఉన్నాడంటారు. కానీ నేను అమ్మగారిలోనే అన్ని దేవుళ్ళు చూసుకున్నానే. మరి దేవుళ్ళు కూడా నేను తప్పు చేశాను ఎందుకు బయట పంపించేసేయాలి? ఆ క్షణంలో అందరూ కంటికి కనిపించిందే నిజం అనుకున్నారు. నేను దోషిగా తీర్పిచ్చాను. కనిపించిందంతా నిజమేనా? మనకు దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంటుంది, అది నిజమేనా? ఉప్పు కర్పూరం కంటికి ఒకేలాగుంటుంది, అది నిజమేనా? అది నిజం కాదు అని చెప్పే ఘడియ రావాలి కదా. వస్తుంది. అవతల హాస్టల్లో టిఫిన్ పెట్టే టైం అయింది, మీరు వెళ్ళండి. నాకు ఏమిట్రా? నీకు సుందరయ్య అంటే ఇష్టమే కదా, అయితే మరి ఎందుకు ఇలా చేసావు? ఏం చేశాను? నేను చూశాను. ఆ రోజు రాత్రి తూలిపోతున్న సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది నువ్వేగా. పాండు, ఏమిట్రా నువ్వనేది? అవును, వరండాలో పడుకున్నాను కదా నేను. నా కాలెవరో తొక్కినట్టే చూస్తే సుందరయ్యని వరండాలోంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు పార్వతి గదికేసి. ఒరే పాండు, దేవుడు సాక్షిగా సుందరయ్యని గదిలోకి తీసుకెళ్ళింది నేను కదరా. నువ్వు కాదా? ఆహా, అయితే ఎవరో నాకు అర్థమైపోయింది. సుందరయ్య, సుందరయ్య. ఝన్ 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 తెలుగు వన్